జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దర్పల్లి సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నందుకు దీంతో పాటుగా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మా నాయకులందరూ కలిసి ఒకే మాట మీద ఒకే వ్యక్తిని నిలబెట్టి నన్ను నా పేరును ప్రకటించి అందరూ ఏకదాటిపై నన్ను ముందుకు నడిపిస్తూ నా వెంట ఉంటూ నా గెలుపులో భాగస్థులైన మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. దీంతో పాటుగా దర్పల్లి గ్రామ ప్రజలు నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించి ఓటు వేయడం జరిగింది. గ్రామంలో గ్రామ అభివృద్ధికి నేను ఎల్లవేళ ఎప్పుడు అందుబాటులో ఉంటా. వారు పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవకుడిగానే ఉండి ప్రజల మధ్యలో ప్రజాసేవకుడిగా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ అందరి సహకారంతో మా నాయకుల సహకారం దర్పల్లి యువకుల సహకారము అందరి సహకారంతో ముందుకు వెళ్తానని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారం. నిన్న జరుగునటువంటి ఎలక్షన్లో భాగంగా నన్ను వార్డు మెంబర్గా గెలిపించిన నా వార్డు సభ్యులకు మరియు నాతో ఉన్న వార్డు మెంబర్లు నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లు ఉండగా కూడా నాకు యువకులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే గారు చెప్పడంతో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు మా ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని నా గ్రామ ప్రజలకు విజయం సాధించినటువంటి చెల్మెల శ్రీనివాస్కు ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులో కూడా సన్మానం చేయడం జరిగింది. ఉప సర్పంచ్కు కూడా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా దర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలిచిన వారు ఎవరు లేరు. శ్రీనివాసు దానికి శ్రీకారం చుట్టిందంటే చాలా గ్రేట్. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎంత సమన్వయంతో పనిచేసిందంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడానికి ఎట్లా కలిసికట్టుగా పనిచేసారో ఇలా దర్పల్లిలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీని మీదికి తీసుకురావడానికి అందరూ ప్రతి కార్యకర్త నాయకులు వీళ్ళు కాదనడానికి వీళ్ళదు ప్రతి ఒక్కరు కృషి చేశారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు మరి ఈరోజు మంచి తీర్పునిచ్చారు. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా స్వీప్ చేసింది. 22 గ్రామాలలో 6 గ్రామాలు ఏకగ్రీవమైతే దాంట్లో 4 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తర్వాత జరిగిన ఓట్ల ఎన్నికలో 16 గ్రామాలలో 11 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొత్తం 22 గ్రామాలలో 15 గ్రామాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం చాలా సంతోషకరం. ఇది ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్యే గారి పనితీరుకు ప్రజలిచ్చిన ఆమోదం. ప్రజల నమ్మకాన్ని మా అభ్యర్థుల వెనుక ఉండి ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. మా అభ్యర్థులందరితో కలిసి గవర్నమెంట్కు మా సర్పంచ్లకు మధ్యలో వారధిగా పార్టీ ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నాం. పల్లి మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి క్యాండిడేట్ మన దర్పల్లిలో అందరూ కష్టపడి మన సర్పంచ్ దర్పల్లిలో ఎన్నుకోవడం చాలా సంతోషం. आपण दर्पल्ली गोरी मंडल प्रति आपण 22 ग्राम पंचायती सेना नमस्कार. कांग्रेस पार्टी आपण रेवंत रेड्डी इति सहकारमेति आपण भूपत रेड्डी एमएलए सहकारमेति प्रति ग्रामे आपण कांग्रेस पार्टी विजय साधिंचे एक घणो से आपण गोयलाळने घणो सुस्वागतम सर. और वन भी अपन कांग्रेस पार्टी का तो अपन एसटी गोरे बंजारा एक अनुकूलंगा कजगणो ये प्रति एक गोरे अपन तांडे ने प्रति एक सोच लेना कांग्रेस पार्टी बात की कले वाते पर कटबड़ी वेच ये ना एन भी आलोचिंतन काय बे एमपीटीसी जडपीटीसी
भी सेव अपन प्रति टांडो फुल दरपल्ली मंडल करदा अपन 22 विलेज में भी फुल मेजॉरिटी भी गेलचाणो फिर आज కొన్ని రోజుల में भी नोटिफिकेशन आया सर सेना अपन मंडल तरफुना सेना अपन टांडे ఉన్న కోరు సేన ధన్యవాదాలు